హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇలా కూర్చో అని మైరా చెప్పగానే సంజయ్ కూర్చోవడంతో మైరా బెడ్ కానుకొని కూర్చొని, సంజు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా, లేదా ఒకసారి లేడీ డాక్టర్ తెలిసిన వాళ్ళుంటే ఇంటికి పిలిపిస్తావా అని అడిగింది. ఎందుకు, ఏమైంది అని సంజయ్ అడిగాడు. అబ్బా నీకు చెప్పేది కాదులే, నువ్వు డాక్టర్ని పిలవచ్చుగా, నేను మాట్లాడతాను అని మైరా చెప్పింది. సంజయ్కి కొంచెమంతా భయమేసి, నాకు చెప్పకూడదా, నా దగ్గర దాచే అంత సీక్రెట్స్ ఏముంటాయి అని అడిగాడు. నీ దగ్గర దాచే అంత పెద్దదేం కాదు, కొంచెం చిన్నది అని మైరా అనింది. మరైతే నాకు చెప్పు అని సంజయ్ అడిగాడు. మరేం లేదు, ఒంటి మీద గాయాలని తగ్గుముఖం పడుతున్నాయి, నొప్పి కూడా తగ్గుతుంది, కానీ పొట్ట దగ్గర నొప్పి తగ్గటం లేదు. కూర్చున్నా పడుకున్నా నిద్దట్లో కూడా నాకు నొప్పి తెలుస్తోంది. ఒకసారి లేడీ డాక్టర్ ఉంటే చెక్ చేస్తుంది కదా, ఎలాగో రిపోర్ట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయిగా, చూపించి మెడికేషన్ ఏదైనా చేంజ్ చేయించుకుందామని. అంటే పొట్టకి సంబంధించి అది కూడా ఇటువైపు కదా అని తన చేతిని పొట్ట మీద నిలిపి, గైనీకైతే బెస్ట్ అని అనింది. దెబ్బకి సంజయ్కి ఫ్యూజులు ఎగిరిపోయి, వామ్మో చదువులో తప్ప అన్నీ తెలివిగా ఆలోచిస్తుంది, దీనికి ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చిందిరా స్వామి అని అనుకుంటూ, అదేం లేదు, నాకు డాక్టర్ ముందే చెప్పారు కొద్ది రోజులు ఉంటుందని అని సంజయ్ అన్నాడు. అబ్బా నాకు కూడా తెలుసులే, మెడికేషన్ మారిస్తే ఒక 4 రోజుల ముందుగా తగ్గుతుంది కదా, నొప్పిగా ఉంటుంది సంజు అని మైరా మొహం దిగులుగా పెట్టింది. సంజయ్ మెల్లగా పక్కకు జరిగి తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని, నిజంగా చెబుతున్నా తగ్గిపోతుంది, వేరే డాక్టర్ అవసరం లేదు, ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నావు కదా, మళ్ళీ కొత్తగా అంటే మొదటి నుండి మొదలవుతుంది, అవసరమా చెప్పు మనకి, ఎలాగో ఇంకో 2 డేస్ తర్వాత మనం చెకప్కి వెళ్ళాలి కదా, ఆ రోజు నీ సమస్య ఏంటనేది డాక్టర్కి చెప్తే ఆయనే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఓకేనా అని సంజయ్ నెమ్మదిగా చెప్పాడు. అంతేనంటావా అని మైరా డౌట్గా అడిగింది. అంతేరా, నువ్వేమీ ఆలోచించకు, నీకు కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంది, అందుకే నీకు నొప్పి ఎక్కువ తెలుస్తుంది, నువ్వు అసలు పట్టించుకోకు, చాలా నార్మల్గా ఉండు, నీకు నచ్చింది చేయి, అప్పుడు కాస్త డైవర్ట్ అవుతావు అని సంజయ్ అన్నాడు. మైరా మెల్లగా తల ఊపింది. నా మీద నమ్మకం లేకపోతే పిలుస్తా అని సంజయ్ ఒక మాట విసిరాడు. అయితే పిలు అని మైరా అనింది. అబ్బా దేవుడా, నా షూతో నన్ను కొట్టుకోవాలి, మాట వరుస కంటే పిలువంటదేంటి, అంతలోనే తెలివిగా ఆలోచిస్తుంది, అంతలోనే ఆ తింగరితనాన్ని బయటపెట్టుకుంటుంది అని అనుకొని, చూసావా నమ్మకం లేదు నీకు అని అన్నాడు. మైరా బాగా ఆలోచించి సరేలే నీ ఇష్టం అని అనింది. ఉఫ్ బ్రతికించింది అనుకొని, సరే నీకు ఒక విషయం చెప్పనా, వివేక్ కాల్ చేశాడు మనకి, కాలేజెస్ ఇవ్వడానికి మొత్తం ఫ్యామిలీ అంతా ఒప్పుకుంది, సో డాక్యుమెంట్స్ రెడీ చేసి మన లాయర్ పంపిస్తాడు, ఆ ప్రాసెస్ అయిపోతే ఇక కాలేజెస్ మనవైపోయినట్లే, కాకపోతే వివేక్కి మాట ఇచ్చాను, కాలేజ్ పేరు మాత్రం మార్చనని, అంటే అది వాళ్ళ తాతయ్య గారి పేరు మీద కదా అని అన్నాడు. పోనీలే మంచి పని చేశావు అని మైరా చిన్న నవ్వుతో, సంజు నువ్విప్పుడు హ్యాపీగా ఉన్నావా అని అడిగింది. ఇప్పుడు సడన్గా ఈ డౌట్ ఎందుకు పుట్టుకొచ్చింది అని సంజయ్ అడిగాడు. నో, మనసులో చాలా బర్డెన్ ఉంది కదా, అది ఇప్పుడు పోయిందా, అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని ఈ ప్రపంచానికి తెలిసింది కదా, అందుకు అడుగుతున్నా అని మైరా అడిగింది. ముందు నువ్వు సమాధానం చెప్పు, నేను నా చెల్లికి జరిగింది నీకు జరిగింది మనసులో పెట్టుకొని మదన పడుతున్నా, కానీ నువ్వు స్వయంగా అనుభవించిన దానివి, నువ్వు చెప్పు, హ్యాపీగా ఉన్నావా అని సంజయ్ సూటిగా అడిగాడు. మైరా తన నవ్వుని మెల్లగా కరిగిస్తూ, కొన్ని జీవితంలో మర్చిపోలేనివి ఉంటాయి కదా, అందులో ఇదొకటి, ఆ రోజు వాళ్ళు నా ఫొటోస్ తీసుకొని నన్ను ఏడిపించారు కదా, వాళ్ళ గురించి నేను చాలా త్వరగా మర్చిపోయాను, కారణం ఏంటో తెలుసా, వాళ్ళు ఒక పర్పస్ మీద నన్ను బ్లాక్మెయిల్ చేశారు, డబ్బు కోసం, కేవలం అందరి దగ్గర డబ్బులు మాత్రమే తీసుకున్నారు, కేవలం నన్ను మాత్రమే ఏడిపించారు, నా పట్ల మరే అమ్మాయి పట్ల వాళ్ళు తప్పుగా ప్రవర్తించలేదు, కానీ వీళ్ళలా కాదు, వీళ్ళ మోటివేషన్ ఏంటి, హ్యాపీనెస్నా, దానికోసం అంతమందిని ఇబ్బంది పెడతారా, బాధ పెడతారా, కనీసం అవతల వాళ్ళ కన్సెంట్ లేకుండా అలా ఎలా ముట్టుకుంటారు అని మైరా సంజయ్ వైపు సూటిగా చూస్తూ, ఒక భార్యకి నచ్చకుండా భర్త కూడా ముట్టుకోకూడదు సంజు, ఎందుకంటే ఆ అమ్మాయికి నచ్చనప్పుడు ముట్టుకున్నది భర్త అయినా సరే పరాయి మగాళ్ళనే కనిపిస్తాడు తెలుసా అని మైరా చెప్పింది. సంజయ్ అలాగే చూడ్డంతో, అస్సలు హ్యాపీగా లేను సంజు, వాళ్ళ గురించి ప్రపంచానికి తెలిసినా నాకు హ్యాపీగా లేదు, రేపు వాళ్ళు చచ్చిపోయినా నాకు హ్యాపీగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అంతా జరిగిపోయింది కదా, కేవలం నన్నేదో చేశారని కాదు, వాళ్ళు నన్ను చేసిన దానికి నేను వాళ్ళని చేసిన దానికి చెల్లైపోయింది, కానీ మిగిలిన వాళ్ళ గురించి ఆలోచిస్తే నా ఒంటి మీద వాళ్ళు చెయ్యి వేసినంత నొప్పి తెలుస్తుంది నాకు.
సంజు వాళ్ళని ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు కదా, చేయి. కానీ ఆఖరికి నువ్వే వాళ్ళని చంపేయి, అది కూడా నా కళ్ళ ముందు. ఈ ఒకటి చేస్తావా నువ్వు? అప్పుడు నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళ ఊపిరి పోతూ ఉంటే చూడాలి, ఊపిరి అందక తపన పడుతూ వాళ్ళ గోల చేయడం నేను చూడాలి, ప్రాణం కోసం తపన పడడం నేను చూడాలి, గింజు కూడా నేను చూడాలి, ఆఖరి క్షణం వరకు పోరాడడం, వాళ్ళు కొట్టుమిట్టాడడం నేను చూడాలి. బహుశా అప్పుడు నేను సంతోషిస్తానేమో అని మైరా అనింది. సంజయ్ ఏం మాట్లాడకుండా బెడ్ మీద ఉన్న మైరా చేతిని తీసుకొని తన వైపు తిప్పుకొని అందులో తన చేతిని నిలిపి, మాట ఇచ్చేస్తున్నారా? నేను పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నా మనసులో అనుకున్నది ఒకటే, నిన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలని, హ్యాపీగా ఉంచాలని. అందులో మొదటిది మొదటి నుండి చేస్తున్నా, రెండోది అప్పుడప్పుడు మాత్రమే చేశాను. అలాంటిది నీకై నువ్వు నోరు తెరిచి అడుగుతున్న దాన్ని నేను ఖచ్చితంగా నిన్ను సంతోషపరుస్తాను అని సంజయ్ మాట ఇచ్చాడు. మైరా సంజయ్ చేతిని పట్టుకొని, ఒక మనిషిని చంపమని చెప్పినందుకు సారీ, కానీ నీకే పాపం అంటదు, ఇదైతే నేను నమ్మకంగా చెప్పగలను అని చెప్పింది. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు అడిగావు, నేను చేస్తానంతే. నిజానికి ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అందరి గురించి పక్కన పెట్టేద్దాం, కేవలం నా కుటుంబం గురించి ఆలోచిద్దాం. అందులో నేను చాలా నష్టపోయాను కదా అని అంటూ సంజయ్కి తన చూపు మైరా పొట్ట మీదకి మళ్ళడంతో రేపటి రోజు తనకి ఒక బేబీ పుడుతుందో లేదో తెలియక అప్పటి వరకు కోల్పోయిందంతా పక్కన పెడితే భవిష్యత్తును కూడా పాడు చేశాడు, ఆ సంతోషాల్ని దూరం చేశాడు అని అనుకొని నా ఇంట్లో వాళ్ళ జోలికి వచ్చాడు, నా వాళ్ళ జోలికి వచ్చాడు. అందుకు నేను ఖచ్చితంగా వాడిచ్చిందాన్ని తిరిగి ఇచ్చేయాలి కదా, ఇచ్చేస్తాను, ఇచ్చే తీరుతాను అని నవ్వుతూ, నువ్వు నన్ను అడగకూడనిది ఏమీ అడగలేదు అని సంజయ్ అన్నాడు. మైరా చిన్న స్మైల్ చేయడంతో, ఇంకేంటి మరి, నువ్వు తొందరగా కోలుకో, నాకు బోర్ కొట్టేస్తుంది అని సంజయ్ అన్నాడు. బోర్ కొడితే వెళ్ళి కిచెన్లో పచ్చడి చేయి, నన్నేం చేయమంటావు అని అడిగింది. అరే బుద్ధు, నువ్వు నా స్ట్రెస్ బస్టర్ కదా, అలాంటప్పుడు నిన్ను దూరంగా పెట్టుకొని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఆ పిచ్చి సన్నాసుల గురించి ఆలోచిస్తూ బుర్ర పాడైపోతుంది అని సంజయ్ అన్నాడు. ఓహో, అదా అసలు విషయం. అంటే నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, నీ స్ట్రెస్ గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట అని మైరా కళ్ళెగరేస్తూ అడిగింది. నువ్వు ఏది అనుకున్నా పర్వాలేదు, నేను నిన్ను మిస్ అవుతున్నాను, నా స్ట్రెస్ని మిస్ అవుతున్నాను, నీకు నేను తెలియపరుస్తాను కదా, డోంట్ వరీ. కాబట్టి చక్కగా తిని మంచిగా రెస్ట్ తీసుకొని తొందరగా కోలుకో అని సంజయ్ చెప్పాడు. మైరా గుండ్రంగా తల తిప్పి, అలాగే, ఇంతకీ విశేషాలేంటి అని అడిగింది. ఏముంది, ఈ బాధలన్నీ పక్కన పెట్టి ఇంట్లో శుభకార్యం చేస్తే బాగుంటుందని మీ అన్నయ్యతో మాట్లాడాను. పిల్లాడు పెళ్లి కోసం పరితపిస్తున్నాడు, వెంటనే ఒప్పుకున్నాడు. సో అటు సాకేత్కి ఇటు మనోజ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. వాట్, నేను ఇలా బెడ్ మీద ఉన్నప్పుడా? కుదరదు, నేను ఎంత ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్, ఇంకొన్ని రోజులు ఆగొచ్చు కదా అని మైరా రిక్వెస్ట్ చేసింది. రేపొద్దున పెళ్ళి కాదులే, ముందు ప్రియాంక వాళ్ళ అమ్మ వాళ్ళు రావాలి, మిగిలిన వాళ్ళు అందరూ కూర్చొని పెళ్లి గురించి ముచ్చట్లాడాలి, ఒక మంచి ముహూర్తం చూసుకొని నిశ్చితార్థం చేయాలి, ఆ తర్వాత కదా పెళ్ళి. నిశ్చితార్థం మాత్రం ఇంట్లోనే సింపుల్గా జరిగిపోవాలి, కేవలం మనమే, ఇంకెవ్వరు ఉండకూడదు. ఇక పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేద్దాం, నీకు ఒక్కగానొక్క అన్నయ్య కదా, పైగా నా పెళ్ళిని కూడా మా అమ్మ నాన్న చూడలేదు, సో సాకేత్కి కూడా గ్రాండ్గా జరగాలిగా అని సంజయ్ అన్నాడు. మైరా తల ఊపి, ఇంతకీ మామయ్య ఎప్పుడొస్తాడు అని అడిగింది. చెప్పాల్సిన అసలైన శుభవార్త అదే, రేపు పొద్దున్నే 10 గంటలకి మీ మామయ్య గారు ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు, అది కూడా ఎవరి హెల్ప్ లేకుండా అని సంజయ్ చెప్పాడు. రియల్లీ, నువ్వు చూసావా మామయ్య నడవడం? నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని మైరా సంతోషపడుతూ అనింది. నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నా అని సంజయ్ అన్నాడు. వావ్, ఇదైతే సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లీజ్ నాకు రోజులో పప్పన్నం చారన్నం కాకుండా డాక్టర్కి కాల్ చేసి ఏం తినొచ్చునో అడిగి కనుక్కొని అది పెట్టు అని మైరా రిక్వెస్ట్ చేసింది. ఓ అదా ప్రాబ్లం, సరే అయితే నేను డాక్టర్కి కాల్ చేస్తాను, నీకోసం ఒక మంచి మెను కనుక్కుంటా అని సంజయ్ తన ముక్కు పట్టుకొని లాగి తన ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు. మైరా సంజయ్ వైపు ఒక క్షణం పాటు చూసి, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్టే కనిపించే సంజయ్ ఇప్పుడు కాస్త నార్మల్గా కనిపించటంతో మామయ్యకి బాగైనందుకు హ్యాపీగా ఉన్నాడనుకుంటా అని అనుకుంది. అదే రోజు రాత్రి ప్రకాష్ రావు కృష్ణకాంత్ టైం చూసి 10:30 దాటడంతో మొహానికి ఫుల్గా మాస్క్ వేసుకొని గ్లాసెస్ పెట్టుకొని అక్కడి నుండి కారులో బయలుదేరారు. ఎవరైతే కృష్ణకాంత్కి తప్పకుండా సాయం చేస్తాడు అని నమ్మాడో వాడి ఇల్లు చాలా దగ్గర కావడంతో 20 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు.
వెళ్ళు, ఈ రోడ్లో ఎవ్వరూ లేరు అని ప్రకాష్ రావు అన్నాడు. కృష్ణకాంత్ తల ఊపి నాకు నమ్మకం ఉంది, కంగారు పడకు అని చెప్పి కృష్ణకాంత్ కార్ దిగి ఎందుకో మొదటిసారి భూమి మీద అడుగు పెడుతుంటే ప్రాణం పోతున్నట్టు అనిపించి చుట్టూ ఒకసారి చూసుకొని ఎవరూ లేకపోవడంతో నేరుగా వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. మొదటిసారి తట్టాక 1 నిమిషం వరకు ఎవరూ రాకపోవడంతో మరోసారి తలుపు కాస్త గట్టిగా తట్టాడు. అప్పుడు ఇంట్లో లైట్ వెలగడం కృష్ణకాంత్ గమనించగా ప్రకాష్ రావు కూడా కారులో నుండి గమనించాడు. కృష్ణకాంత్కి చాలా టెన్షన్గా ఉంది. ఎవరు వచ్చి తలుపు తీస్తారా అని ఆలోచిస్తూ చూస్తూ ఉండగా తలుపు తీస్తున్న చప్పుడు అవ్వడంతో అలర్ట్ అయ్యాడు. 1/2 నిమిషానికి డోర్ ఓపెన్ చేసి నిద్ర కళ్ళతో ఎవరు అని ఒక షాట్ మాత్రమే వేసుకొని అడిగిన అతన్ని చూడగానే కృష్ణకాంత్ మొహంలో చిన్న నవ్వు చేరి మొహానికి ఉన్న మాస్కుని మెల్లగా కిందకి దించాడు. అతను కృష్ణకాంత్ మొహాన్ని స్ట్రీట్ లైట్ వెలుగులో స్పష్టంగా చూసి మరి కాస్త కళ్ళు నలుపుకొని చూడగా కృష్ణకాంత్ గుమ్మం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఇంట్లో వెలుతురికి మరి కాస్త స్పష్టంగా కనిపించి సార్ మీరా అని ఆశ్చర్యపోయాడు. నీతో మాట్లాడాలి, కుదురుతుందా అని కృష్ణకాంత్ అడిగాడు. అతడికి ఏం చెప్పాలో అర్థం కాక చెప్పండి, లోపలికొస్తారా అని అడిగాడు. లేదు, నువ్వే అక్కడికి రా, కారులో మాట్లాడుకుందాం అని కృష్ణకాంత్ చెప్పి కర్చీఫ్ని ముక్కు పైకి లాక్కొని వడివడిగా వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళి టీషర్ట్ తీసుకొని వేసుకుంటూనే బయటకొచ్చి చెప్పులు కూడా వేసుకోకుండా కార్ దగ్గరికి పరుగు తీసి తొంగి చూడగా కృష్ణకాంత్ మొహానికి ఉన్న మాస్క్ పూర్తిగా తీసేసి లోపల కూర్చో అని అన్నాడు. అతడు వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని సార్ ఏంటి సార్, మీ గురించి న్యూస్లో ఏదేదో వస్తుంది. 2 రోజుల నుండి నేను ఎంతగా తప్పిస్తున్నానో తెలుసా? మీ ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు. ఆ టీవీలో చూపించేది నిజమో అబద్ధమో అర్థం కాలేదు. నాకైతే నిజంలాగే అనిపించింది తెలుసా. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంతవరకు మిమ్మల్ని ఒక్కరు కూడా అరెస్ట్ చేయలేదు. అంటే మీరు అందరికీ దూరంగా దాక్కుని ఉన్నారా? అంటే అదంతా నిజమేనా అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అబ్బా గిరి, కాస్త ఆపుతావా అని కృష్ణకాంత్ అరవడంతో గిరి సైలెంట్ అయిపోయాడు. గిరి చెప్పేది విను, ఇప్పుడు అదంతా చేసింది నేనే అయితే నువ్వు నాకు సాయం చెయ్యవా అని అడిగాడు. మీరు సాయం కోసం వచ్చారా అని గిరి అడిగాడు. అర్ధరాత్రి పూట నీ ఇంటికొచ్చి తలుపు కొట్టి నిన్ను చూడడానికి వస్తానా, లేకపోతే ఎలా ఉన్నావు కనుక్కోవడానికి వస్తానా అని కృష్ణకాంత్ అడిగాడు. సాయం చేస్తాను సార్, చెప్పండి అని గిరి తల ఊపాడు. నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేస్తావని అని కృష్ణకాంత్ అన్నాడు. ప్రకాష్ రావు అప్పుడు మొహానికి ఉన్న కర్చీఫ్ తీయగా సార్ నేను మిమ్మల్ని కూడా టీవీలో చూశాను సార్ అని గిరి మరోసారి ఆశ్చర్యంతో అరిచాడు. ఏయ్ షడప్, ఎందుకు అరుస్తావు అని ప్రకాష్ రావు అరిచాడు. దాంతో గిరి సైలెంట్ అయి ఆశ్చర్యంగా ఇద్దరువైపు చూసి అంటే టీవీలో వచ్చేది నిజమే కదా అని అన్నాడు. అవును నిజమే, ఏదో అప్పుడప్పుడు బోర్ కొట్టి సరదాగా చేశాం, దాన్ని ఎవడో బయట పెట్టాడు అని కృష్ణకాంత్ చాలా కేర్లెస్గా అన్నాడు. గిరి తల ఊపి నేను ఏం సాయం చేయాలి అని అడిగాడు. చూడు, నీకు అప్పగించేది పెద్ద పనేం కాదు, చిన్న పని. నువ్వు మాకు సాయం చేసినట్టు ఎవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే అని కృష్ణకాంత్ అన్నాడు. చెప్పండి అని గిరి అన్నాడు. కృష్ణకాంత్ తను ఏదైతే చేయాలో దాన్ని క్లియర్గా చెప్పి చూసావా చిన్న పని కదా అని అన్నాడు. గిరి తల ఊపి చిన్నదే, నేను చేయగలను అని అన్నాడు. ఇదిగో ముందైతే ఈ డబ్బు తీసుకో అని తమ దగ్గర ప్రస్తుతానికి ఉన్న కొంత డబ్బును చేతుల్లో పెట్టి మా కోసం ఒక ఫోన్, ఒక సిమ్ తీసుకురా. అవి కూడా నీ పేరునే తీసుకోవాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కృష్ణకాంత్ అడిగాడు. సార్, పక్క గల్లీలోనే నా ఫ్రెండ్ది మొబైల్ షాప్ ఉంది. కాకపోతే మీరు వాడే పెద్ద పెద్ద ఫోన్లు ఉండవు, కొంచెం చిన్నగా ఉంటాయి అని గిరి చెప్పాడు. అయితే సరే, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఫోన్ తీసుకొని మా కోసం ఎదురు చూడు. మేము 1 గంటలో తిరిగి వస్తామని కృష్ణకాంత్ చెప్పాడు. అలాగే మీరు వెళ్ళండి అని గిరి అన్నాడు. సరే మరి నువ్వు వెళ్ళు అని కృష్ణకాంత్ చెప్పడంతో గిరి కార్ దిగి సార్ నేను ఇక్కడే ఉంటాను, మీరు ఇక్కడికి రండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. కృష్ణకాంత్ ప్రకాష్ రావు అక్కడి నుండి బయలుదేరారు. నేరుగా కృష్ణకాంత్ ఇంటి దగ్గరికి చేరుకునేటప్పటికే చిమ్మ చీకటిగా, ఇంట్లో కనీసం ఒక బల్బు కూడా వెలగకపోవడంతో అంతా చుట్టూ గమనించి అది చాలా పెద్ద కమ్యూనిటీ కావడంతో ఒకసారి గమనించుకొని ఆలోచిస్తూనే ఇద్దరు నిదానంగా కార్ దిగి తన ఇంట్లోకి వెళ్ళారు.
డోర్ ఓపెన్ చేసిన కృష్ణకాంత్ ఏమాత్రం ఒక లైట్ కూడా వేయకుండా నేరుగా ప్రకాష్ రావుతో కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళి లాకర్లో ఉన్న కొంత డబ్బుని ఒక బ్యాగ్లో చక్కగా సర్దుకొని తిరిగి లాక్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లారు. ప్రకాష్ రావు సైలెంట్గా ఉండడంతో ఏం ఆలోచిస్తున్నావు అని కృష్ణకాంత్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.